ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుండే మొదలు కానుంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్తో తలపడబోతోంది. లాహోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం పాక్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉంటే మెగా టోర్నీలో ఆడే టీమిండియా ప్రిపరేషన్లో బిజీగా ఉంది. ఒకవైపు ప్రాక్టీస్లో బిజీగా ఉంటూనే కొత్త జెర్సీలతో టోర్నీ కోసం ఫోజులు ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత ఆటగాళ్లు వేసుకోబోయే జెర్సీలపై పాకిస్తాన్ పేరుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఆతిథ్య జట్టుతో ఉన్న లోగోను జెర్సీలపై ముద్రిస్తారు. కానీ ఈసారి బీసీసీఐ తమ జెర్సీపై పాకిస్తాన్ పేరును ముద్రించేందుకు నిరాకరించింది. పాకిస్తాన్లో తాము ఆడడం లేదని, అందుకే పాక్ పేరును తమ జెర్సీ కిట్లపై ముద్రించాల్సిన అవసరం లేదని వాదించింది. అయితే ఐసీసీ జోక్యం చేసుకోవడం వల్ల ఈ వివాదం ముగిసింది. అందుకే తాజాగా బీసీసీఐ తమ కొత్త ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీలపై పాకిస్తాన్ పేరును ముద్రించి ఆవిష్కరించింది. అలానే ఈ కొత్త జెర్సీతో మన ఆటగాళ్లు ఐసీసీ అవార్డులు అందుకుంటున్న ఫోటోలను తమ అధికార సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. రోహిత్ శర్మ T20 టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోగా, జడేజా టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను అందుకున్నారు. అలానే మెన్స్ T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని కూడా హర్షదీప్ అందుకున్నాడు. కాగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈ నెల 23న జరగనుంది. కొత్త జెర్సీలతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, మహమ్మద్ షమి తాము మెగా సమరానికి సిద్ధమంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరు వివాదానికి దారితీసింది. కరాచీలోని జాతీయ స్టేడియంలో భారత త్రివర్ణ పతాకం కనిపించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఐసీసీ సూచనల మేరకే జెండాలు ఏర్పాటు చేశామని పీసీబీ వివరణ ఇచ్చింది. మ్యాచ్లు జరిగే రోజు 4 జెండాలు మాత్రమే ఎగరవేయాలని ఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయని పీసీబీ తెలిపింది. ఐసీసీ చెప్పినట్లు పీసీబీ పాటిస్తే మ్యాచ్లు జరిగే రోజు 4 జెండాలు మాత్రమే ఎగరవేయాలని ఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయని పీసీబీ తెలిపింది. ఐసీసీ చెప్పినట్లు పీసీబీ పాటిస్తే మ్యాచ్ రోజుల్లో 4 జెండాలు మాత్రమే ఎగరవేయాలి. కానీ ఇంకా టోర్నీ ఆరంభం కాకముందే కరాచీ జాతీయ స్టేడియంలో భారత్ మినహా టోర్నీలో పాల్గొనే మిగతా జట్ల పతాకాలను ఆవిష్కరించారు. మరి మిగతా దేశాల పతాకాలు ఎందుకు ఎగరవేశారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్కు వెళ్లేందుకు టీమిండియా నిరాకరించడంతో ప్రతీకార చర్యగా పీసీబీ ఇలా వక్రబుద్ధి ప్రదర్శించిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.